తెలంగాణలో ఎస్ఐఆర్ కోసం ఏప్రిల్ మే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ కోసం ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. సన్నాహక చర్యల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని తెలిపారు. ఎస్ఐఆర్ కోసం రాజకీయ పార్టీల బిఎల్ఏలు బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమస్యల సాకార పరిష్కారం కోసం స్థానికులనే బిఎల్ఏగా నియమించాలని సూచించారు. ప్రస్తుతం 2025 జాబితాలోని ఓటర్లను 2002లో ఎస్ఐఆర్ లో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్ టాప్ మ్యాపింగ్ తో పాటు క్షేత్రస్థాయి మ్యాపింగ్ కొనసాగుతుందన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. పట్టణ ప్రాంతాల్లో నివాసాలను గుర్తించి ధృవీకరించేందుకు బిఎల్ఏలు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా వివరించారు. ఎస్ఐఆర్ సమయంలో ప్రతి పోలింగ్ ప్రాంతాన్ని బిఎల్ఓలు 3-4 సార్లు సందర్శిస్తారని తెలిపారు. మొదట వెళ్లినప్పుడు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ పంపిణీ చేస్తారు. అందుబాటులో లేని కుటుంబాలను ధృవీకరించేందుకు మరోసారి వెళ్తారన్నారు. సన్నాహక దశలో మ్యాపింగ్ కాకపోయిన ఓటర్లు కూడా ఎస్ఐఆర్ సమయంలో తమ వివరాలు సమర్పించుకునే అవకాశం ఉంటుందని సీఈఓ స్పష్టం చేశారు.